హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము ఇలాంటి ఒక క్యాలరీ ట్రాకర్ యాప్ జెమినై అండ్ చాట్ జీపీటీ యూజ్ చేసి ఎలా డిజైన్ చేయాలో చూడబోతున్నాము. సో ఇక్కడ మనం డైలీ గోల్ మెన్షన్ చేయాలి. నేను 200 కిలో క్యాలరీస్ మెన్షన్ చేశాను. అండ్ మనం ఏం తిన్నామో అది యాడ్ చేయాలి. ఫుడ్ ఐటమ్ ఎన్ని క్యాలరీస్ అండ్ బ్రేక్ఫాస్ట్లో తిన్నామా, లంచ్లో తిన్నామా, డిన్నర్లో తిన్నామో ఆర్ యాజ్ ఎ స్నాక్స్ తిన్నామో మెన్షన్ చేయాలి. సో నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకోబోతున్నాను. సో నేను ఇది అండర్ బ్రేక్ఫాస్ట్ యాడ్ చేస్తున్నాను. సో ఇది మీల్స్ నేను లంచ్కి యాడ్ చేస్తున్నాను. సో ఇక్కడ మీరు చూసినట్టయితే యాజ్ అ ఫుడ్ ఐటమ్ యాడ్ చేసిన వెంటనే ఇక్కడ మనకి క్యాలరీస్ పెరుగుతున్నాయి. సిమిలర్గా నైట్ చపాతీ యాడ్ చేస్తాను. ఇది ఒక 500 క్యాలరీస్ రఫ్గా తీసుకుంటున్నాను ఫిగర్స్. సో ఇక్కడ మీరు చూసినట్టయితే క్యాలరీస్ యాడ్ చేసే కొద్దీ ఇక్కడ ఈ సర్క్యులర్ ప్రోగ్రెస్ బార్ అయితే పెరుగుతోంది. అండ్ ఇక్కడ మీరు కింద చూడొచ్చు మనం ఏమేమి యాడ్ చేసాము అండ్ హౌ మెనీ కిలో క్యాలరీస్ ఫర్ ఈచ్ ఐటమ్ అండ్ ఫర్ ఈచ్ సెషన్. బ్రేక్ఫాస్ట్కి 100 కిలో క్యాలరీస్, ఐటమ్ వచ్చేసి దోశ. మనము ఇంకా ఏమైనా యాడ్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇడ్లీ యాడ్ చేశాను యాజ్ 200 క్యాలరీస్. సో ఇక్కడ మీరు చూసినట్టయితే రెండు యాడ్ అయ్యి 300 క్యాలరీస్గా చూపిస్తుంది ఇక్కడ. సో మీరు కావాలంటే ఇక్కడే డిలీట్ చేసేయచ్చు. సో ఇలా డిలీట్ చేయొచ్చు. ఒకవేళ మొత్తం డేటాను క్లియర్ చేయాలంటే క్లియర్ డేటా నొక్కితే మొత్తం క్లియర్ అయిపోతుంది. మీరు డైలీ గోల్ కావాలంటే వేరేది కూడా సెట్ చేసుకోవచ్చు. లైక్ నేను 1500 సెట్ చేశాను. ఇక్కడ మీరు 1500 సెట్ చేసినప్పుడు ఇక్కడ కూడా మీకు మారిపోతుంది 1500 క్యాలరీస్ అనేసి. ఇక్కడ మీకు కన్జ్యూమ్డ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను దోశ యాడ్ చేశాను, 100 వేసాను. ఇక్కడ మీరు చూసినట్టయితే కన్జ్యూమ్డ్ 100 ఉంది అండ్ రిమైనింగ్ 1400 క్యాలరీస్ రిమైనింగ్ ఉన్నాయి. సో అలా ఈ క్యాలరీ ట్రాకర్ యాప్ వర్క్ అవుతుంది. సో ఇది ఎలా డిజైన్ చేయాలో చూద్దాము. సో ముందు మనం చాట్ జీపీటీలోకి వెళ్ళిపోయి ఒక ప్రాంప్ట్ ఇవ్వాలా. లైక్ ఒక ప్రాంప్ట్ ఇవ్వాలా. లైక్ కెన్ యూ క్రియేట్ ఏ ప్రొఫెషనల్ లుకింగ్ యూజర్ ఇంటర్ఫేస్ ఆఫ్ ఏ క్యాలరీ ట్రాకర్ యాప్ అనేసి. అది ఒక యూజర్ ఇంటర్ఫేస్ డిజైన్ని మనకి ఇమేజ్ ఫార్మాట్లో క్రియేట్ చేసి చూపిస్తుంది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఒక యూజర్ ఇంటర్ఫేస్ ఆఫ్ ఏ క్యాలరీ ట్రాకర్ యాప్ అయితే డిజైన్ చేసేసింది. బట్ ఇది నాకు నచ్చలేదు. సో నేను వేరే యూజర్ ఇంటర్ఫేస్ కావాలనేసి రిక్వెస్ట్ చేస్తాను. సో అది నాకు వేరే యూజర్ ఇంటర్ఫేస్తో ఇమేజ్ ఇస్తుంది. మనం ఆ ఇమేజ్ని యూజ్ చేసి యాప్ని డిజైన్ చేస్తాము. సో ఇక్కడ మీరు చూసినట్టయితే నాకు ఆ యూజర్ ఇంటర్ఫేస్ నచ్చలేదు. సో నేను దీంట్లో కొన్ని ఎర్రర్స్ కూడా ఉన్నాయి. లైక్ గోల్ ఉంది, ఫుడ్ ఉంది, ఎక్సర్సైజ్ ఉంది, బట్ ఇది ప్రాపర్గా లేదు. నేను ఓన్లీ ఫుడ్ యాడ్ చేయాలనుకుంటున్నాను. హౌ మెనీ క్యాలరీస్ ఐ ఎట్ ఇన్ ఎ డే. సో ఇది నేను దీనికి ప్రాంప్ట్ ఇచ్చాను. లైక్ ఐ వాంట్ టు క్యాలిక్యులేట్ హౌ మెనీ క్యాలరీస్ ఐ ఎట్ ఇన్ ఎ డే ఫర్ బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్ అనేసి. సో ఇది ఒక రఫ్ యూజర్ ఇంటర్ఫేస్ అయితే డిజైన్ చేసేసింది. లైక్ మీరు చూడొచ్చు దీంట్లో ఎర్రర్స్ ఉన్నాయి, బట్ ఇది కూడా నాకు పెద్దగా నచ్చలేదు. సో ఐ వాంటెడ్ మోర్ గుడ్ లుకింగ్ యూజర్ ఇంటర్ఫేస్. సో అడిగితే నాకు వేరే ఇమేజ్ని జనరేట్ చేసి ఇచ్చింది. కానీ దీంట్లో కొన్ని ఎర్రర్స్ ఉన్నాయి. దీంట్లో గోల్ ఉంది, ఫుడ్ ఉంది, డిన్నర్ ఉంది. వీ వాంటెడ్ బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్. సో ఐ గేవ్ ఇట్ అన్ అదర్ ప్రాంప్ట్, వేరే ప్రాంప్ట్ ఇచ్చాను అండ్ దానికి చెప్పాను లైక్ దీంట్లో ఎర్రర్ ఉంది, బ్రేక్ఫాస్ట్ లంచ్ లేదని చెప్పి. సో ఇట్ గేవ్ మీ ఏ అనదర్ యూజర్ ఇంటర్ఫేస్. దీంట్లో గోల్ ఉంది, లైక్ ఎంత క్యాలరీస్ ఉండాలో పర్ డే. ఫుడ్ దీంట్లో కూడా ఎర్రర్ ఉంది, లైక్ ఫుడ్ యాడ్ చేసింది, బ్రేక్ఫాస్ట్, డిన్నర్ యాడ్ చేసింది. యాక్చువల్లీ బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్ రావాలి. ఇక్కడ గోల్ 2000 క్యాలరీస్ ఉంది, బట్ ఇక్కడ కూడా మీరు చూసినట్టయితే
ఇక్కడ 2.00 సంథింగ్ ఉంది, బట్ నాకు ఇది రఫ్ యూజర్ ఇంటర్ఫేస్ అయితే నచ్చింది. సో నేను దీన్ని డౌన్లోడ్ చేసుకున్నాను. సో ఇప్పుడు మనమైతే జెమినైలో ఉన్నాం. జెమినైలో మనం 2.5 Pro ఎక్స్పెరిమెంటల్ మోడల్ని అయితే సెలెక్ట్ చేయాలి, ఎందుకంటే ఇదే బెస్ట్ కాంప్లెక్స్ టాస్క్స్కి. నేను 2.0 ఫ్లాష్ అండ్ 2 ఫ్లాష్ థింకింగ్ ఎక్స్పెరిమెంటల్ని ట్రై చేశాను టు డెవలప్ దిస్ ట్రాకర్ యాప్, బట్ ఇది ప్రాపర్గా ఫంక్షన్ అవ్వట్లేదు. సో ఐ యూజ్ దిస్ మోడల్ 2.5 ఎక్స్పెరిమెంటల్. సో దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఆ ఇమేజ్ని అప్లోడ్ చేసి దానికి ప్రాంప్ట్ ఇవ్వాలి. సో ఇక్కడ మీరు చూసినట్టయితే మనం ఆ ఇమేజ్ని అయితే అప్లోడ్ చేసాం. అప్లోడ్ చేసి we gave it a prompt like create a fully functional calorie tracker app with exactly similar UI as shown in the image and add any sections if missing in the image. If better UI is possible then you are free to change it. అంటే నేను జస్ట్ దానికి ఇమేజ్ ఇచ్చి ఇలాంటి యూఐ అంటే ఇలాంటి యూజర్ ఇంటర్ఫేస్తో, అది ఆ ఇమేజ్లో ఎలా అయితే ఉందో అలాంటి యూజర్ ఇంటర్ఫేస్తో ఒక ఫుల్లీ ఫంక్షనల్ అంటే ప్రాపర్గా వర్క్ అయ్యే క్యాలరీ ట్రాకర్ యాప్ని డిజైన్ చేయమని చెప్పి దీనికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాను. అండ్ ఒక బెటర్ యూజర్ ఇంటర్ఫేస్ పాసిబుల్ అయితే దీనికన్నా దాన్ని యాడ్ చేయమని చెప్పి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను, సో దట్ ఇట్ కెన్ చేంజ్ ఇట్. సో ఇక్కడ మీరు చూసినట్టయితే అది థింకింగ్ ప్రాసెస్ని అయితే స్టార్ట్ చేసేసింది. అండ్ అది సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఆ యాప్ ఏమేమి చేయగలదో క్లియర్గా మెన్షన్ చేస్తుంది. ఇట్ సెట్స్ ఏ డైలీ క్యాలరీ గోల్, ఫుడ్ ఐటమ్స్ని యాడ్ చేసే ఆప్షన్ ఇస్తుంది, రియల్ టైమ్ అప్డేట్స్ ఇస్తుంది, విజువల్ రిప్రజెంటేషన్గా ఒక ప్రోగ్రెస్ బార్ని యాడ్ చేస్తుంది, సర్క్యులర్ ప్రోగ్రెస్ బార్ని. అండ్ ఒక సెషన్లో అంటే బ్రేక్ఫాస్ట్లో ఏమేమి మీల్స్ తిన్నామో ఈచ్ మీల్కి ఎన్ని క్యాలరీస్ ఉన్నాయో అది కూడా బ్రేక్ డౌన్ చేసి చూపిస్తుంది. అండ్ మనం ఎన్ని క్యాలరీస్ని ట్రాక్ చేయాలో, లైక్ ఒక డైలీ గోల్ ఎంత ఉండాలో అనుకుంటున్నాం, ఒక డైలీ గోల్ ఎంత మెన్షన్ చేయాలో అది కూడా మెన్షన్ చేయొచ్చు. సో ఇది మొత్తం కోడ్ రాసేసింది. ఇది కోడ్ HTML, JavaScript, CSS యూజ్ చేసి రాసింది. సో క్యాలరీ ట్రాకర్ యాప్ అయితే డిజైన్ అయిపోయింది. ఒకసారి చెక్ చేసి చూద్దాం. సో ఇదైతే వర్క్ అవ్వట్లేదు ప్రస్తుతానికి, లైక్ దేర్ ఆర్ సమ్ ఎర్రర్స్ ఐ థింక్. డైలీ గోల్స్ అన్నీ మారుతున్నాయి, బట్ వెన్ వీ క్లిక్ ఆన్ యాడ్ ఫుడ్ ఇట్స్ నాట్ యాడింగ్. అంటే మనం క్యాలరీస్ ఫుడ్ని యాడ్ చేస్తే అది యాడ్ అవ్వట్లేదు. మనం మళ్ళీ ప్రాంప్ట్ ఇచ్చి చూద్దాం, లైక్ వై ఇట్స్ నాట్ వర్కింగ్ అనేసి. సో నేను ప్రాంప్ట్ అయితే ఇచ్చాను, లైక్ ఇట్స్ నాట్ వర్కింగ్, ప్లీజ్ చెక్ అని. అండ్ ఐ థింక్ ఇట్స్ చెక్కింగ్ అండ్ లుకింగ్ ఇన్ టు ద ఇష్యూస్. అది ఏమైనా ఇష్యూస్ ఉంటే బ్యాక్ ఎండ్లో చెక్ చేస్తుంది, లాజిక్ని కూడా చెక్ చేస్తుంది. నేను దీనికైతే ప్రాంప్ట్ సరిగ్గా ఇవ్వలేదు, క్లియర్గా మెన్షన్ చేసి ఉంటే బాగుండు, లైక్ వెన్ వీ క్లిక్ ఆన్ ద యాడ్ ఫుడ్ ఇట్స్ నాట్ యాడింగ్ ద క్యాలరీస్ టు ద యాప్ అనేసి. సో నేను మళ్ళీ దీనికి ఇస్తున్నాను, లైక్ ప్రాంప్ట్ క్లియర్గా ఇస్తున్నాను. జస్ట్ అది మనకి రిప్లై ఇచ్చింది, లైక్ ఎగ్జాక్ట్ రీజన్ అండ్ మోర్ డీటెయిల్స్ క్లియర్గా చెప్పలేదు అనేసి. సో నేను క్లియర్ డీటెయిల్స్ ఇస్తున్నాను, లైక్ వాట్స్ రాంగ్ విత్ ద యాప్ అనేసి.
సో ఇది మళ్ళీ అప్డేట్ అయితే చేసింది కోడ్ని, నేను మళ్ళీ చెక్ చేస్తున్నా. ఈవెన్ ఆఫ్టర్ చెకింగ్ ఇట్స్ నాట్ వర్కింగ్ ప్రాపర్లీ. సో నేను మళ్ళీ ప్రాంప్ట్ ఇస్తున్నా, లైక్ ఈసారి క్లియర్గా ఇస్తున్నా, లైక్ when I click on the add ఫుడ్ అయితే యాడ్ చేయట్లేదని. లెట్స్ సీ ఏం చేస్తుందో అది. సో మళ్ళీ అయితే అది కోడ్ని అయితే అప్డేట్ చేసింది అండ్ ఐఎమ్ అగైన్ చెకింగ్ ఇట్. ఇది అయినా కూడా పని చేయట్లేదు. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఈ కోడ్ని అప్పుడప్పుడు ఏమవుతుందంటే ఆ ప్రివ్యూ ట్యాబ్ అయితే సరిగ్గా వర్క్ అవ్వదు, ప్రివ్యూ ఎన్వైరన్మెంట్ సరిగ్గా వర్క్ అవ్వదు. ఈవెన్ దో కోడ్లో ఏం ఎర్రర్స్ లేకపోయినా ఆ ప్రివ్యూ ఎన్వైరన్మెంట్ సరిగ్గా వర్క్ అవ్వదు. సో నేను ఏం చేస్తున్నానంటే ఆ కోడ్ని మొత్తం కాపీ చేసి ఒక HTML ఫైల్ని క్రియేట్ చేసి లోకల్గా రన్ చేసి చూస్తాను వర్క్ అవుతుందో లేదో క్లియర్గా. సో నేను ఆ కోడ్ మొత్తాన్ని అయితే కాపీ చేసి పేస్ట్ చేశాను ఈ నోట్ప్యాడ్ ఫైల్లోకి. ఈ నోట్ప్యాడ్ ఫైల్ని మీరు .html ఎక్స్టెన్షన్తో సేవ్ చేసుకోవాలి. నేను ఎండ్లో చూపిస్తాను ఎలా సేవ్ చేసుకోవాలో దీన్ని. సో లెట్స్ సీ దీని ఫంక్షనాలిటీ ప్రాపర్గా ఉందో లేదో చూద్దాము. ఐఎమ్ యాడింగ్ ఫుడ్, నెంబర్ ఆఫ్ క్యాలరీస్. ఓకే, ఇక్కడైతే ఇదైతే వర్క్ అవుతోంది. సో చూసారు కదండి, ఇలాగే మనం ఒక క్యాలరీ ట్రాకర్ యాప్ని అయితే డిజైన్ చేస్తాము. అండ్ నేను ఒక HTML ఫైల్ని ఎలా సేవ్ చేసుకోవాలో చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక నోట్ప్యాడ్ని ఓపెన్ చేసుకోవాలి. నోట్ప్యాడ్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇలా మొత్తం కోడ్ని కాపీ చేసి పేస్ట్ చేయాలి. కాపీ చేసి పేస్ట్ చేసిన తర్వాత ఫైల్లోకి వెళ్ళి సేవ్ యాజ్ పైన క్లిక్ చేసి ఇక్కడ మీకు సేవ్ టైప్ ఉంటుంది చూసారా, దీంట్లో ఆల్ ఫైల్స్ పెట్టి ఇక్కడ ఫైల్ నేమ్లో .html అని మెన్షన్ చేసి సేవ్ చేసేయాలి. అప్పుడు HTML ఫైల్లా సేవ్ అయిపోతుంది. నేనైతే ఆల్రెడీ HTML ఫార్మాట్లోనే ఉంది కాబట్టి నేనేం చేంజెస్ అయితే చేయట్లేదు దీనికి. సో ఇంతే అండి, థ్యాంక్ యూ. నెక్స్ట్ టైం మనం ఒక ఫుల్లీ ఫంక్షనల్ వెదర్ యాప్ని ఎలా డిజైన్ చేయాలో చూడబోతున్నాం.